శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జోషి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజటి చర్చ, ఎవరిని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది? అది అమ్మాయినైనా అబ్బాయినైనా. భగవంతుని యొక్క ఈ సృష్టిలో ప్రతి మానవుడికి ప్లస్లు ఉంటాయి, మైనస్లు కూడా ఉంటాయి. కాబట్టి ఈ వివాహం అంటే ఏంటి, వివాహం వల్ల ఎందుకు అదృష్టం కలిసి రావడం? మొదలు అదృష్టం అంటే ఏంటంటే మనం తెలుసుకోవాలి కదా. అదృష్టం అంటే ఏంటంటే పరిపూర్ణత్వాన్ని సిద్ధించడమే అదృష్టం. ప్రతి మనిషి పుట్టగానే అదృష్టవంతుడు కాలేడు. ఏదో ఒక అనుసంధానం అనేది కలగాలి. మనం చూస్తూనే ఉంటాం, ఎంతోమంది ఎంతో కష్టపడినా వాళ్ళకి తగిన స్థాయిలో ఫలితం రాదు. కానీ కొంతమందికి పెళ్ళైపోగానే వాళ్ళ జీవితం, లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది, వాళ్ళకు మంచి ఉన్నత స్థాయికి వస్తారు. కొంతమంది పెళ్ళికి ముందు బాగా ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోగానే దరిద్రులు అయిపోతారు. ఇది వ్యవహారం ఉంటుందండి, లోకధర్మం ఇది. అంటే మనము వివాహం చేసుకునేటువంటి యొక్క యువతి కానీ యువకుడు కానీ వాళ్ళ ఇద్దరి జీవితాలు సరిగ్గా అనునయింపబడితేనే అదృష్టం అనేది కలిసి వస్తుంది. లేకపోతే దురదృష్టము ఉంటుంది, లేకపోతే నల్లేరు నడకలాగా నడుస్తూ ఉంటుంది. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది? మొదలు మీ జాతకాన్ని చూసుకోవాలి. మీ జాతకంలో ఫ్రెండ్లీ ప్లానెట్స్ ఏవి, ఎనిమీ ప్లానెట్స్ ఏవి, నార్మల్ ప్లానెట్స్ ఏవి కేటగిరైజ్ చేసుకోవాలి మొదలు. అంటే మీకు బాగా సహకరించే గ్రహాలు ఏమున్నాయి, మిమ్మల్ని జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే గ్రహాలు ఏమున్నాయి, తర్వాత అధస్థాయికి తీసుకెళ్లే గ్రహాలు ఏమున్నాయి, మీకు శత్రుగ్రహాలు ఏమున్నాయి, ఇవి తెలుసుకోవాలి. అవి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చెయ్యాలి? శత్రుగ్రహాలు మీకు మిత్రగ్రహాలు కావాలంటే మీరు మళ్ళీ పుట్టాలి, కుదరదు అది. కాబట్టి శత్రుగ్రహాలు ఏవైతే ఉన్నాయో మీరు పెళ్లి చేసుకునే అమ్మాయిలో ఆయా శత్రుగ్రహాలు మిత్రగ్రహాలు అయి ఉండాలి. ఆ అమ్మాయి జాతకంలో అవి మిత్రస్థానంలో ఉన్నాయి అనుకోండి, అవి మీకు సపోర్టబుల్గా ఉన్నాయి అనుకోండి, అంటే ఆ అమ్మాయి జాతకంలో ఆ గ్రహాలు ఉన్నత స్థితిలో ఉండాలి. కాబట్టి ఏం జరుగుతుంది? మీరు పెళ్లి చేసుకునే అమ్మాయితో, ఆ అమ్మాయితో మీరు సహజీవనం చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి జాతకంలో ఉన్న గ్రహస్థితులు మీకు అనుకూలిస్తాయి. ఇప్పటి వరకు మీలో ఉన్న మైనస్ పాయింట్స్ అన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అయిపోతాయి. ఇక మీకు మైనస్ అనేది ఉండదు. అంటే ఆ అమ్మాయి జాతకంలోనూ ఉంటుంది. కాబట్టి ఇవి కంపాటిబిలిటీ అనేది చాలా ముఖ్యం. ఇది చేయించుకోవాలి. ఇలా చూస్తే తప్పకుండా మీకు అదృష్టం సిద్ధిస్తుంది. ఉదాహరణకి మీ జాతకంలో కాలసర్పదోషం ఉంది, వచ్చేటువంటి అమ్మాయి జాతకంలో కాలసర్పదోషం లేదనుకోండి, యోగ భంగం అయిపోతుంది. నీకు ఆ దోషానికి సంబంధించి ఏమీ కూడా ఉండదు, ప్రభావం తగ్గిపోతుంది. మీ జాతకంలో లక్ష్మీ యోగం లేదు, గురుగ్రహం బాగా లేదు, ఆ అమ్మాయి జాతకంలో గురుగ్రహం బాగా ఉందనుకోండి, ఆ అమ్మాయిని మీరు పరిణయం ఆడడం వల్ల మీకు ధనయోగం కలిసి వస్తుంది. ఇలా అదృష్టం కలిసి రావాలి అని అంటే అమ్మాయి అందచందాలు మాత్రమే చూడడం కాదండి, మీరు కూడా అబ్బాయి యొక్క సంపాదన, ఆస్తిపాస్తులు చూడడమే కాదండి, ఇవన్నీ కూడా ముఖ్యం. కాబట్టి ముఖ్యంగా లక్ష్మీ యోగంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయిలకి బాగా కలిసి వస్తుంది. ఈ లక్ష్మీ యోగం అంటే ఏంటి? ఏ అమ్మాయి జాతకంలో అయితే గనక శుక్రగ్రహము, గురుగ్రహము, ఈ రెండు గ్రహాలు ఏవైనా సరే మంచి ఉన్నత స్థితిలో ఉంటే కనుక ఆ అమ్మాయి కడు పేదరాలైనా సరే, పేద కుటుంబంలో పుట్టినా సరే, అది కాక ఆ అమ్మాయి అందవిహీనంగా ఉన్నా సరే, నల్లగా ఉన్నా సరే పెళ్లి చేసుకోవచ్చు. అదృష్టం తప్పకుండా బాగా కలిసి వస్తుంది. అది కాక కొన్ని మంచి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు ఏంటంటే రోహిణీ నక్షత్రము, పుష్యమి నక్షత్రము, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, చిత్తా నక్షత్రము పర్వాలేదు, హస్తా నక్షత్రము. ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే గనక బాగా కలిసి వస్తుంది. ఇవి మంచి నక్షత్రాలు. ఇందులో పునర్వసు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అందులో కూడా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. కానీ అన్ని నక్షత్రాలు అందరికీ కలవండి. కాబట్టి మీకు సంబంధించిన ఏ నక్షత్రం కలుస్తుందో సరిగ్గా జ్యోతిశాస్త్ర పండితుని కలిసి తెలుసుకోవాలి. కానీ నేను యువతి యువకులకు చెప్పేది, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఒకటే, పెళ్ళి కాని అమ్మాయిలకి అబ్బాయిలకు
పెళ్ళి అనే విషయము ఆషామాషి కాదు. తొందరపడి సంబంధాలు పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. పెళ్ళి అనేది జీవితంలో చాలా కీలకమైన మార్పును ఇచ్చేది అని గమనించి, ఈ మార్పుకు మీరు ఒక జ్యోతిషాస్త్ర పండితుని వెళ్ళి కలవడంలో ఏమాత్రం తప్పులేదు. బయట లౌకిక వ్యవహారాలు చూసుకుంటారే తప్ప ఆచార్యులను కలిసి సరైన అవగాహనతో పెళ్లి సంబంధాలు వెతుక్కోవడం అనేది ఈ కాలంలో చేయట్లేదు. ఈ మధ్య రాను ఏమైపోతుందంటే, కొంతమంది ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని అమ్మాయి సంబంధం రాగానే వీళ్ళే డేట్ ఆఫ్ బర్త్లు కొట్టుకొని వాళ్ళు ఇచ్చి అనాలిసిస్ చూసుకొని ఆమె కలవలేదండి జాతకాలు అని చెప్పేసుకుంటారు. చాలా తప్పు. కాబట్టి రాబోయే ఎపిసోడ్లో మీకు చెప్తాను అసలు వివాహ పొంతన అంటే ఏ విధంగా చూడాలి. ఈ విషయాలు మనం తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. చాలామంది పనులు ప్రారంభిస్తారు, కానీ కొంతమంది విజయం సాధిస్తారు. జ్యోతిష్ శాస్త్రంలో ముహూర్తం అనేది చాలా ప్రత్యేకమైనది. ఏ వ్యక్తి అయినా తాను ప్రారంభించిన పనిలో విజయం సాధించాలనుకుంటే మంచి ముహూర్తం నిర్ణయించుకోవాలి. ఇవన్నీ తెలియాలంటే జోష్ గారిని సంప్రదించండి. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓలు చాలా మంది ఆయన శిష్యులే. తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడ్యూసర్స్ కి అడ్వైజర్ గా కూడా ఉన్నారు. పిహెచ్డి కంప్లీటెడ్ ప్రముఖ యోగా థెరపిస్ట్, సర్టిఫైడ్ ఆస్ట్రాలజర్. కన్సల్టేషన్ ఫీజు కేవలం 1100 రూపాయలు మాత్రమే. జోషి గారు చెప్పినవి జరగకపోతే మీ డబ్బు వాపస్. వెంటనే సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9248000143, 9849229634.